రామాయణ కావ్యం వెనుక ఒక గొప్ప పరివర్తనుంది. ఒక కఠినమైన వేటగాడు మహర్షిగా మారిన చరిత్ర ఉంది. ఒక పక్షి మరణం పట్ల కలిగిన బాధ ఈ ప్రపంచంలోనే మొదటి శ్లోకాన్ని ఎలా సృష్టించిందో ఈరోజు మనం తెలుసుకుందాం. రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి. కానీ ఆయన ఎప్పుడూ మహర్షి కాదు. ఒకప్పుడు ఆయన పేరు రత్నాకరుడు. అడవిలో దారిదోపిడీ చేస్తూ బాటసారులను హింసిస్తూ తన కుటుంబాన్ని పోషించే ఒక భయంకరమైన వేటగాడు. అయితే ఒకరోజు ఆమె జీవితంలోకి నారద మహర్షి వచ్చారు. రత్నాకర్ని చూసి ఆయన ఒకటే అడిగారు, నువ్వు చేస్తున్న ఈ పాపాల్లో నీ భార్యాపిల్లలు పాల్పంచుకుంటారా అని. ధైర్యంగా ఇంటికెళ్ళి అడిగిన రత్నాకరుడికి, పాపం నీది, దాని ఫలితం కూడా నీదే, మాకు సంబంధం లేదు అనే సమాధానం ఎదురైంది. ఆ క్షణం ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. నిజం తెలుసుకున్న రత్నాకరుడు నారదుడు పాదాల మీద పడి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. నారదుడు ఉపదేశంతో రామనామాన్ని జపిస్తూ కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కాలక్రమంలో ఆయన శరీరం చుట్టూ పుట్టలు మొలిచాయి. అందుకే ఆయనను వాల్మీకి అని పిలిచాడు. అలా ఒక పాపి ఒక గొప్ప మహర్షిగా రూపాంతరం చెందాడు. ఒకరోజు వాల్మీకి మహర్షి తమసా నదీ తీరాన్ని నడుస్తుండగా ఆకాశంలో ఒక క్రౌంచ పక్షుల జంట ఆనందంగా విహరించడం చూశారు. సరిగ్గా అదే సమయంలో ఒక వేటగాడు సంధించిన బాణం మగపక్షి గుండెల్లోకి దిగింది. రక్తం ఓడుతూ ఆ పక్షి విలవిల్లాడి చనిపోయింది. తన తోడును కోల్పోయిన ఆడపక్షి ఆక్రందం చూసి వాల్మీకి హృదయం ద్రవించిపోయింది. ఆ తీవ్రమైన బాధలో వేటగాడిపై కోపంతో వాల్మీకి మహర్షి నోటి నుండి అప్రయత్నంగా ఒక వాక్యం వెలువడింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీహ సమాహ. అంటే, ఓ వేటగాడా, ప్రేమిస్తున్న పక్షుల జంటను విడిదీసిన నీకు శాంతి కలగదుగాక అని దానర్థం. విచిత్రం ఏంటంటే, అది అప్పటి వరకు ఎవరూ వినని ఒక కొత్త ఛందస్లో అంటే శ్లోకం రూపంలో వచ్చింది. లోకంలో మానవ మాతృడి నోటి నుండి వచ్చిన మొదటి శ్లోకం ఇదే. అందుకే వాల్మీకి ఆదికవి అయ్యారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ నోటి నుండి వచ్చిన ఈ శ్లోక రూపంలోనే రాముడి కథను రాయమని ఆదేశించారు. నారద మహర్షి చెప్పిన వివరాలను ఆధారంగా చేసుకుని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో ఈ అమర కావ్యాన్ని రచించారు. రాముడు ఒక కొడుకుగా, భర్తగా, రాజుగా అంటే ఒక మనిషిగా ధర్మబద్ధంగా ఎలా జీవించాలో ఇందులో అద్భుతంగా వివరించారు. చూశారుగా, ఒక క్రౌంచ పక్షి మరణం వల్ల పుట్టిన ఆవేదన లోకానికి ఒక మహోన్నతమైన జీవన మార్గాన్ని ఇచ్చింది. అదే రామాయణం. ఇది కేవలం కథ కాదు, ప్రతి ఒక్కరూ చదవాల్సిన మన భారతీయ ధర్మసారం. ఇలాంటి మరెన్నో నిజమైన అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే సనోవేదని సబ్స్క్రైబ్ చేసుకోండి.